హాయ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్వాంట్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, రీజనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లయింగ్ ద లాజిక్. ఈ క్వాంట్ క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక పెన్ యూసేజ్ లేకుండా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక సమ్ అంట 10% సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర 5 సంవత్సరాలు ఉంచడం వల్ల 900 అయిందంట. అదే సమ్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 2.5 సంవత్సరాలు ఉంచడం వల్ల ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఇనీషియల్గా నేను తీసుకున్న సమ్ 100% అనుకుంటే 10% చప్పున 5 సంవత్సరాలకి 50% ఇంక్రీజ్ అవుతుంది. సో అది 150% అవుతుంది. ఆ 150% ఎంత అంటున్నాడు? 900. అదే 15% 2.5 సంవత్సరాలు చొప్పున తీసుకుంటే కనుక 15 2 30, 15లో సగం 7.5, సో 37.5. 100కి 37.5 కలిపితే 137.5% ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. పెన్ యూజ్ చేయకుండా చేద్దాం అనుకున్నాం కాబట్టి 150%లోంచి ఒక 12.5% తీస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 150లో ఎన్ని 12.5s ఉంటాయి? 12 12.5s ఉంటాయి. అంటే ఒక 12.5 వాల్యూ 900/12 విచ్ ఈజ్ 75. అంటే 900లో ఒక 75 తీస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది విచ్ ఈజ్ 825. థ్యాంక్ యూ.